దానికి మీరే కారణం, మీ ప్రోత్సాహంతోనే వైసీపీ నాయకులు కన్నా లక్ష్మీ గారి మీద దాడి చేశారన్నారు. రాత్రి కన్నా లక్ష్మీ గారు ఏదో ఊరేగింపుగా వెళ్తే దాని మీద రాళ్ళు రుగారని, దానికి అంబటి రాంబాబు మంత్రివర్యులు ప్రోత్సాహంతోనే జరిగిందని, వాళ్ళందరూ గంజాయి తాగి వైసీపీ గోండాలు ఈ విధంగా చేశారనేటువంటి ఒక ఆరోపణ కన్నా లక్ష్మణ్ గారు చేశారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి రాళ్ల దాడులు కానీ మరొక దాడులు కానీ ప్రోత్సహించటమో లేదా చేయించటమో నా అభిమతం కాదు. నా చరిత్రలో ఎప్పుడూ అలా లేదు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తి. కొండపి అనే గ్రామం కొద్దిగా ఫ్యాక్షన్ ఉన్నటువంటి గ్రామం. లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నా మీద, అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు, ఆయన నేను వెళ్తే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది. నేను ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తి కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాంతోపాటు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ గ్రామం వెళ్ళి మీటింగ్ పెట్టే సందర్భంలో పోలీస్కి ఒక కాగితం అన్న పెట్టి ఉండాల్సింది. నాకున్న సమాచారం ప్రకారం ఆయన పోలీసు కూడా ఇంటిమేట్ చేయలేదు, కాగితం కూడా పెట్టలేదు. ఆయన అంతటా ఆయన వెళ్ళాడు. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. దాన్ని ఎవరైనా ఖండించవలసిందే. అయితే దాన్ని నేనే ప్రోత్సహించానని, నేనే ఈ దాడులు చేయించానని ఏదో ఆరోపణ చేయడం అనేది సమంజసం కాదు, అది మంచి పద్ధతి కూడా కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోలీసులు పక్కనే ఉన్నా కానీ సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేదు. వైసీపీకి అనుకూలంగా పోలీసులు కంట్రోల్ చేయకపోతే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. పోలీసులు కంట్రోల్ చేశారు. పోలీసులు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళినా కూడా పోలీసులు వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. డిఎస్పీని వెళ్ళి కంట్రోల్ చేశారు, నేను ఎంక్వైరీ చేశాను. అలా కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. పోలీస్ హ్యాస్ టేకెన్ దేర్ స్టాండ్, చాలా క్లియర్గా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కంట్రోల్ చేయడంలో సఫలం కూడా అయ్యారు. షర్మిల వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం? పాపం ప్రిన్సిపల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాం కదా, నేను ఏం చెప్పాను. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ. ఓవర్ యాక్షన్ సార్, గుంటూరు మిర్చి యార్డ్లో ఇలా మంచి కార్యక్రమం జరిగింది కదా, ఉన్న 12 డైరెక్టర్లు రాలేదని చెప్పేసి కనపడలేదు. నన్ను లోకల్గా అడగండి. నేను గెస్ట్గా వచ్చాను, ఓపెన్ చేశాను, వెళ్ళాను. ఏమైనా వర్గపోరు ఏమైనా ఉందన్న? వర్గపోర్లు ఏమి ఉండవు, అన్నీ ఊరినే. ఎవరైనా ఉంటే మీడియా సృష్టి ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు వర్గపోర్లు ఏమి లేవు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళే తప్ప వర్గపోర్లు ఏదో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, అన్ని సెట్ అయిపోతాయి, కామన్. అంటే మిర్చి యార్డ్ చరిత్రలో డైరెక్టర్ లేకుండా ఇలాంటి కార్యక్రమం జరగలేదు కదా సార్? ఏది టీవీ 9